ఇదిగోండి ధనియాలు, జీలకర్ర, మెంతులు అక్కర్లేదండి. అయినా నేను కొద్దిగా వేసుకున్నాను చలవని. ఎండుమిరగాయలు మొత్తం ఇవన్నీ వేగించుకోవాలండి. మా 1 మినిట్ వీడియోలతో అవ్వండి. ఇలాంటి మా పచ్చళ్ళు అన్నీ కొంచెం హార్డ్గానే ఉంటాయి. ఇదిగో కరివేపాకు ఒక్క నూనె చుక్కేసి మిక్సీ పట్టుకుందామండి. అసలు వెయ్యరండి. నేనేంటంటే కరివేపాకు తాలింపులు వేసి కంటే మిక్సీ పడితే మంచిదని వేసుకుంటున్నానండి. ఇది ఇలా కొంచెం నూనె చుక్క ఒక్క చుక్క తగిలితే వేగిపోతుందండి. ఇదిగోండి ఇవన్నీ కూడా దోరగా వేగించానండి కరకరలాడేటట్టు. ఇగోండి పచ్చడి కంటే ఈ ఐటెంలు ఎక్కువ పడతాయండి. ఇక ఎండుమిరపకాయలండి, కారం కంటే ఇవి ఎక్కువ వేస్తారండి. ఇగో జీలకర్ర, మెంతులు అక్కర్లేదు, అయినా నేను వేసుకున్నాను ఎందుకంటే చలవ కదండి మెంతులు, అందుకు వేసాను. ఇగోండి కరివేపాకు కూడా వేగిపోయింది. చల్లారితే కరకరలాడుతుందండి. మరమరలు ఆడాలండి మిక్సీ. ఇదో అన్నీ మిక్సీ పట్టుకుంటున్నామండి. ఇదిగోండి మిక్సీ పెట్టుకున్నామండి ఇదంతాని. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. అందుకే ఈ పచ్చడి జ్వరం వచ్చినా పైచున్న ఏట్లకైనా మంచిదని అంటారండి. ఇది ఒక విధమైన ఏం చెప్పమంటారు, మెడికల్ సంబంధించింది అండి. అందరూ ఒక్కొక్క వీడియో చూపించేస్తున్నారు 1 మినిట్లో పచ్చడి అంటే అలా అవ్వండి. మా పచ్చళ్ళన్నీ కూడా కొంచెం టైం పడతాయి. తాలింపులో కంట పచ్చి ఎల్లుల్లి రేకులు కూడా చాలా మంచిదండి. అని కచ్చపిచ్చ కొట్టి వేసుకున్నాం. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు, కరివేపాకు కొట్టాం కదా, అది వేసామండి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టి వేసుకోవాలండి. అందులో ఉప్పు కారం సరిపోయిందో లేదు చూసి, లేకపోతే కొద్దిగా మామూలు కారం వేసుకోవచ్చండి. ఇంకొక విషయం అండి, ఇందులోని తాలింపు వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఉసిరికాయలు ఎలా తీయాలనుకుంటున్నారేమో అండి. ఎండలో ఒక్క 10 నిమిషాలు ఉంచితే మీకు దానికి అదే ఊడిపోతుందండి. ఉసిరికాయలు గమ్మున ఊడి వచ్చేస్తుందండి. అప్పుడు ఉప్పేసి ఊరబెట్టి 3 రోజులు దంచుకుని ఎండలో పెట్టుకుని దాచుకుంటే సంవత్సరం అంతా 2 సంవత్సరాలైనా ఫ్రిడ్జ్లో పెడితే ఎలా ఉన్నది అలాగే ఉంటుందండి. బయట ఉంటే మట్టుకి నల్లగా అయిపోతుందండి. ఇదండి ఇప్పుడు తాలింపు పెడితే నూనె వేస్తే జోరు వచ్చి ఇంకా బోల్ పచ్చడి అవుతుందండి. ఇగోండి మెంతులు, ఎల్లుల్లిపాయ వేసుకున్నాను. నూనెకి సగ్గు వేడక్కలేదు, కంగారు వేస్తుండే అవుతున్నదండి. ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు నాకు అలవాటు అండి, ఇటువంటి వేసుకున్నాను. తాలింపు అండి. చెప్తే నమ్మరు, 2 సంవత్సరాల నాటి పచ్చడి అండి. శుభ్రంగా ఉంచితే ఏదైనా నీట్గా ఉంచుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు నూనె కలిసి ఇది మనకి ఎక్కువ అవుతుందండి. కారంతో నూనె తాలింపు అయితే వేసాను, చూసుకుని ఇంక వేసుకోవాలండి. జోరుగానే ఉండాలి నూనె అండి, దీన్ని బట్టి జోరు వస్తుందండి. నూనె ఎక్కువ పడుతుందండి, దీని గురించి అందరికీ తెలియదండి. నూనె ఉంటుంది ఇలాగా తినడానికి నువ్వుల నూనెతో, కానీ నేతితో అయితే ఎక్కువ బాగుంటుంది ఎంతోసుకొని. ఇదిగోండి ఫైనల్గా ఉసిరికాయ పచ్చడి మాది తయారైతే అయిపోయిందండి. ఫ్రిడ్జ్లో ఉంటాను, ఇలా ఉంది. కాడి నుంచి ఒక నేతి చుక్క వేసుకుని తిని చూస్తామండి. నాకు తెలిసి ఈ పచ్చడి ఎవరు చూడరు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇలాంటి చాటి పచ్చళ్ళు ఎవరికి నచ్చవండి. కానీ మాకు ఇది బ్రహ్మాండం అండి, చాలా బాగుంది.